మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. శ్రీనివాస్ గారు, రామ్ గోపాల్ వర్మ రొటీన్ అనే పదానికి ఆయనకి అసలు ఇష్టం ఉండదు. సో చాలా భిన్నంగా ఉంటారు. సో అటువంటి వర్మ ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే నోటీసులు ఇచ్చారు, స్టేషన్కి రమ్మన్నప్పుడు వెళ్తే స్టేషన్కి వెళ్తారు, లేదనుకోండి ఇదిగో పని ఉందని చెప్పి చెబుతారు. ఆయన రొటీన్గానే చేశాడు. అలాగే లేదా పారిపోతారు. ఇది కూడా ఆయన ఉపయోగించుకున్నాడు. సో ఇదంతా రొటీనే కదా. మరి అటువంటి రొటీన్ ఇష్టపడని వర్మ ఈ విషయంలో ఎందుకని రొటీన్కి ప్రాధాన్యత ఇచ్చారంటారు? ప్రసాద్ గారు, మీకు తెలుసు, మీకు తెలియదు కాదు, వివాదాల జీవి ఆర్జీవి. ఆయన డెన్ అంట, ఆర్జీవి డెన్ అని పెట్టుకుంటా. అవునవును. నేనేదో ఈ మిగతా జనానికి నేను అతీతుడిని, నేను చాలా మాఫియాని ఎదుర్కొన్నవాడిని. అవును. నేను ఏది చేస్తే కరెక్ట్, నాకు భావబంధాలు వద్దు, నా భార్య భర్త పిల్లలు, నో ఎమోషన్స్ నో సెంటిమెంట్, ఏముండదు ఆయనకి. ఏముండదు ఆ వ్యక్తికి. లక్ష్మీ ఎన్టీఆర్ కాడి నుంచి, వ్యూహం సినిమా కాడి నుంచి రకరకాల సినిమాలు తీసి ఒక విలన్గా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సమాజ వర్గాన్ని చూపెట్టి ఎంతవరకు సమంజసం. చివరికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ని, కేఏ పాల్ని అయితే బఫూన్లుగా చూపించాడు. ఇది స్పృహ ఉండి చేశారంటారా, స్పృహ లేకుండా చేశారా, లేకపోతే మదంతో చేశారా? అన్నీ కలిపి తీసారు. అన్నీ ఉన్నాయి అనుకో. అన్నీ ఉండి తెలుసు, తెలియక కాదు. అదే అంటుంది బలుపు, ఒళ్ళు బలుపు అంటాను నేను. ఎందుకంటే యాజ్ అడ్వకేట్గా అనాలి. ఎందుకంటే నీ చేతిలో ఉంది. కానీ మిగతా వాళ్ళంతా సోషల్ మీడియాలో ఈ ట్రోల్ చేసి ఇవన్నీ కామెంట్లు పెట్టారు. ఇతను సినిమాలు చూపించి కోట్లాది మందికి అవును వీళ్ళ శత్రువులుగా చూపించాడు. కాబట్టి ఇతనికి 19వ తారీఖు నీకు నోటీస్ వస్తే, మధ్యపాటి పోలీసులు ఒంగోలు నుంచి వస్తే, నువ్వు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అసలు నాకు సంబంధం లేదు, కేసు కొట్టేయండి, నేను కోర్టుకి క్వాష్ పిటిషన్ వేయటం ఎందుకు? మొట్టికాయలు వేసి జడ్జి బాబు కొట్టేయమని చెప్పారు. టైం ఏమంటే టైం ఏం కాదు, నువ్వు అక్కడ పోలీసులు పర్మిషన్ తీసుకుంటే అక్కడ వాట్సాప్లో 4 రోజులు టైం కావాలన్నాడు. మరి 4 రోజులు టైం అయ్యేది నీకు షూటింగ్లు ఇప్పుడు ఉన్నానని చెప్తున్నావే, కోయంబత్తూరులో ఉన్నానని చెప్తున్నావు, మోహన్ లాల్తో కలిసి ఫోటో చూపిస్తున్నావు, మరి 4 రోజులకి నీకు పోలీసుల దగ్గర రావాలని తెలియదా? అంటే అక్కడ ట్రీట్మెంట్, గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇస్తారనే భయం కలుగుతుంది. సినిమాల్లో ఆయన చూశాడు. ఊరుకోండి, ఆయన భయపడతాయండి. వర్మ గారు భయపడతారా? భయం ఉంటుందా? లేనోడు మళ్ళీ కనపడాలి కదండి. ధైర్యం ఉన్నాడు అయితే కనపడాలి కదా. ఆయన ఏదో షూటింగ్లో ఉన్నాడు. షూటింగ్లా 4 రోజులు వస్తారని ఎందుకు రాలా? సరే, షూటింగ్లో 19వ తారీఖు నుంచి 4 రోజులు అయిపోయింది సార్. 25 నిన్న పోలీసులు వచ్చారు. అక్కడ వర్చువల్లో కనపడతారంట వాళ్ళ లాయర్లు చెప్పడం. రేపు శిక్ష కూడా వర్చువల్గానే అడుగుతారు, లేదు తప్పే ఉంటుంది. మరి దారుణం సార్. 15 రోజులు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఎందుకు ఈ భయం? ఎందుకు తీయటం ఎందుకు? మీరు భయం అంటున్నారు కానీ నేను అసలు కొట్టి పడేస్తానండి. ఆర్జీవీకి అసలు భయం ఉండదు. ఆయన పెద్ద పెద్ద మాఫియా డాన్లు చూసొచ్చాయండి. పవన్ కళ్యాణ్ గారిని చూసా, లోకేష్ గారు ముంబై నుంచి ఎందుకు వదిలేసి వచ్చాడండి? మాఫియా లేపేస్తారని చెప్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. ఆ బలవాళ్ళు మీరు ఆ వ్యూహం శాపథం సినిమాలు తీయడానికి వచ్చాడు ఆయన. దానికోసం వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన సేమ్ మళ్ళీ చేయడానికి కోసం ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం తీసాడు, ఆయన మరి సర్వైవల్ కోసం తీసుకున్నాడు. కానీ ఆయన డైరెక్టర్ కాబట్టి సినిమాలు చేస్తూ ఉంటారు. మీరేంటి పారిపెట్టి అంటారు? ఏదైనా సార్, ఇక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆయన చట్టాన్ని గౌరవించి, ఎందుకు రూల్ ఎందుకు మాకు అవసరం లేదంటే, మేము సాధారణ మనుషులు అయితే మాకు రూల్స్ ఉంటాయి. మీరు దైవ సంబుతులకు మిగిలినప్పుడు ఏం చేయలేవు. కాబట్టి వాళ్ళే కరెక్ట్. ఇప్పుడు డెన్లో ఏముంటుందండి అసలు? మామూలుగా ఏముంటుంది సార్? మామూలు డెన్ అనే పదానికి డెన్లో ఏముంటాయి? డెన్లో ఏముంటాయి? తర్వాత ప్రమాదకరమైన ఆయుధాలు ఉంటాయి. కాదు ఆయన డెన్లో కాదు, మామూలుగా డెన్ అనే పదంలో దేనికి పెడతారు డెన్ అని? మామూలుగా సింహాలు ఉండేవి, మరి ఆయన కూడా డెన్లో ప్రదర్శనలాగా. సో ఆయన డెన్లో ఉంటారు. ఆయనకి ఎలా వర్తిస్తారు? సరే, ఇప్పుడు కనపట్టలేదు అంటున్నారు. ఎక్కడున్నారంటారు మీరు? ఆయన ఏదో షూటింగ్లో ఉన్నారు. ఆయనేమో ఒక హీరో దాచిపెట్టారంటున్నారు, నిర్మాత దాచిపెట్టారంటున్నారు. ఇక ఫామ్ హౌస్ శంషాబాద్ పరిసరాల్లో సిగ్నల్స్ కనపడుతున్నాయి. పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదు? అది డౌట్ కనపడుతుంది ప్రజలకి. ఓకే, మరి ఎక్కడో వచ్చాను ఆయన శ్రీకాకుళం నుంచి పాప ఆపరేషన్ చేయించుకుంటే 12 గంటలు తిప్పి రక్తం కారుతున్న ఆయన్ని తిప్పారే. దానికి రూల్స్ గీల్స్ ఏం లేవు కదా. ఇప్పుడు మాకంటే రూల్స్ ఉండే. మరి అదే పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? రూల్స్ సార్, ఇప్పుడు రూల్సా? ఇప్పుడు మేమంతా రూల్స్ పక్క ప్రణాళిక ప్రకారం. బ్రహ్మానందం గారిని ఒక సినిమాలో మీరు చూసారు, ఇదే రాంగోపాల్ తీసిన సినిమాలో బ్లాక్ అండ్ బ్లాక్ వేసేసి అనగానే ఒక రోజులో ఏమంటాడు, నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని చెప్పని అటు ఇటు తిరుగుతూ ఉంటే 2 చేతులు పట్టుకుని ఎత్తి లోపల సేమ్ రాంగోపాల్ వర్మని తీసుకెళ్లే రోజు ఆసనమైంది. పోసాని, రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి వీళ్ళందరికీ తప్పదు. చట్టం తరపు మూల్యం చెల్లించుకోవాల్సిందే. మూల్యం చెల్లించుకో. క్రిమినల్ కాన్స్పిరసీ. వీళ్ళని ఎవరైనా దాచిపెడితే వాళ్ళు కూడా నేరస్తులే. అవును. మరి ఇప్పుడు మామూలుగా వాళ్ళు పాపం వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకేమీ గ్రడ్జ్ లేదు. పవన్ కళ్యాణ్ గారన్నా, లోకేష్ గారన్నా, బాబు గారన్నా ఒక పార్టీ లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. మరి ఆ పార్టీ డిఫెండ్ చేస్తుంది కదా.
ఏ పార్టీ అని? వైసీపీ పార్టీ. వైసీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఎవరిని ఎవరు డిఫెండ్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఉమ్, వీళ్ళంతా అరెస్ట్ అయిన 4 బోరగడ్డ నాకు సంబంధం లేదంటున్నారు. వర్ర రవీంద్ర రెడ్డి ఏమో అమాయకుడు అంటున్నారు. ఇప్పుడు అమాయకుడు అని పోస్టులు పెడతాడా 50 యూట్యూబ్ ఛానల్కి? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఇంకేం చెప్పాలా? అదే అమాయకుడని. భారతీయ సిమెంట్స్లో ఎంప్లాయ్ కాబట్టి ఉమ్, వర్ర రవీంద్ర రెడ్డి సరే వెనకేసుకొస్తున్నారు. దానికి ఒక వింగ్ ఏర్పాటు చేశారు. మరి వాళ్ళు వింగ్ ఏర్పాటు చేసినా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కదా సార్. ఉమ్, రామ్ గోపాలవరం అయినా వర్ర రవీంద్ర రెడ్డి అయినా పోసాని అయినా వీళ్ళు కరెక్ట్గా మీడియా ముందు రెచ్చిపోయారు కదా. అవును. రెచ్చిపోయినప్పుడు తప్పదు. వ్యక్తిగత అన్నం చేయటం కరెక్ట్ కాదు సార్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఇతర జీవితాల్లో చొరబట్టం తప్పు. ఉమ్. కాబట్టి ఏదైనా రామ్ గోపాలవరం అని మీరు అంటారా? రాంగా? రామ్ గోపాలవరం అని రాంగ్. రామ్ గోపాలవరం ఆయన మొదటి నుంచి రాంగే. ఉమ్, కాబట్టి అదే రైట్ ఆయనకి. అదే రైట్ అనిగా భావిస్తాడు. కాబట్టి ఈరోజు రేపు ఉమ్, అతనికి చెరసాల్లో వెళ్ళటం అనేది 100%. నాకు నమ్మకం లేదు దొర అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ టైప్లో నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయన నాకు గడువు కావాలన్నారు, సరే ఆ గడువు కూడా అయిపోయింది. రెండో టైం కూడా నోటీసులు ఇచ్చారు కదా. మూడోసారి ఆయన ఎక్కడున్నాడో పట్టుకోవటం పెద్ద విషయమా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు, ఐడి పార్టీ ఏం చేస్తుంది? మరి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి లోపలేయాలా? అసలు ఈజీగా ట్వీట్లో మోహన్లాల్తో ఫోటో పెడుతున్నాడు. అది ఎప్పుడు ఫోటో నయ్యంలో అదో ట్రాప్లు అండి. అదే సరే ఏదైనా కానీ సార్ అతనికి భయం అనేది కనపడుతుంది. అది భయం అంటే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమా చూశాడు చూరా, ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఇస్తారన్న భయంతోనే బయట తిరుగుతున్నాడు. అవసరం 2 బెల్ట్ తీసుకుంటాను. తప్పదు ఆ భయం అనేది కనపడుతుంది. కాబట్టి ఆయన సినిమాలో చూపించాడు. సినిమాలో చైన్ పట్టుకుంటే ఏమనుకున్నారు చాలా మంది యువత అలానే పెట్టరిగిపోయారు. అవునవును, అది సినిమా. నిజ జీవితంలో మనవాడికి ఎక్కడ దెబ్బలు పడతాయనే భయంతోనే తిరుగుతున్నాడు. కాబట్టి ఈరోజు రేపు పోలీసులు చిక్కాల్సిందే, పోలీసులు బెడీలు వేయాల్సిందే, లోపలేయాల్సిందే. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని సమాజాన్ని ప్రేరేపించి తన భావజాలంతో ఇతరులు ముడిపెట్టి తిని చెప్పిందే కరెక్ట్ అనే వేదంతో చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి. రైట్ సార్, ధన్యవాదాలండి. చంద్రశేఖర్ నమస్కారం.